సంక్రాంతి పండుగ వస్తుందనంగానే వారం ముందు అందరూ పిండి వంటలు మొదలెడతారు. కానీ నాకు ఈ కెనడాలో సంక్రాంతి పండుగ వాతావరణమే లేదు. మా ఇంట్లో చపాతీ చేస్తేనే కొన్నిసార్లు అలారం మోగుద్ది. అలాంటిది ఈసారి అరిసెలు చేద్దామని డిసైడ్ అయ్యా. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని, తర్వాత బియ్యాన్ని వడగట్టి, వాటిని ఒక క్లాత్ మీద కొంచెం సేపు ఆరబెట్టి, మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం బియ్యం తీసుకొని పిండి పట్టి, వెంటనే పిండిని జల్లెడ పట్టేసి, ఆ తర్వాత తడి ఆరిపోకుండా అదింపెట్టి ఒక మూత పెట్టేసా. ఈ లోపల ఒక పాత్ర తీసుకొని దాంట్లో బెల్లమేసి, కొంచెం వాటర్ పోసి జస్ట్ బెల్లం కరిగాక దాన్ని ఫిల్టర్ చేసేసి, మళ్ళీ ఒక గిన్నెలో పెట్టేసి పాకం వచ్చేదాకా చూసుకొని, వన్స్ మనకి పాకం వచ్చాక దాంట్లో కొంచెం ఇలాచీ పౌడరేసి దించుకొని, దాంట్లో తడిపిండి ఏస్తూ ఉండలు కట్టకుండా కలుపుకొని మూత పెట్టేయాలి. ఈ లోపల బాండెల మీద నూనె పెట్టి, నూనె బాగా కాగాక అరిసెల షేప్‌లో తట్టుకొని నూనెలో ఏసేయాలి. మా దగ్గర అరిసెలు ఒత్తే చెక్క లేదు కాబట్టి కింద ఒక ప్లేటు, పైన ఒక బాక్స్ యూజ్ చేసుకొని ఎక్సెస్ ఆయిల్‌ని రిమూవ్ చేసేసాం. ఫైనల్లీ మా అరిసెలు రెడీ అయిపోయాయి.